హాయ్ అండి, శ్రీనివాస నుంచి నేను పార్థని. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి అంటే దీపాల పండుగ. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య నాడు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ చీకటిని పారద్రోలి వెలుగును స్వాగతించడానికి సంబరాలు సూచిస్తుంది. దీని వెనుక నరకాసుర వధ వంటి పురాణ కథలు చాలా ఉన్నాయి. పురాణ కథ ప్రకారం శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించిన తర్వాత ప్రజలు సంతోషంతో దీపావళి జరుపుకుంటారు. చీకటిని పారద్రోలడానికి, మంచిని స్వాగతించడానికి ఈ పండుగ జరుపుకుంటారు. ప్రజలు ఇళ్లకు దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక జరుపుకుంటారు. మా పిల్లలు చూసారా ఎంత కొన్నారో. చాలా భయం అండి ఇద్దరికీ కూడా. దీపం జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పండుగ జీవితంలో జ్ఞానాన్ని, ఆశను నింపుతుందని నమ్మకం. నేనైతే గడప పూజ ముందైతే చేసుకున్నానండి. గడప ముందు ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమ రాసుకొని అలాగే దీపాలన్నీ ఏర్పాటు చేసుకున్నాను పువ్వులతో. ముందు గడప పూజ పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాను. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి పండుగ. దీపావళి పండుగ వస్తోంది అంటే లక్ష్మీదేవి పూజ కదండి. ఇంటిని శుభ్రం చేసుకోవడం, రకరకాల పిండి వంటలు తయారు చేసుకోవడంలో అందరూ నిమగ్నమై ఉంటారు. అలాగే బాణసంచా కొనుక్కొని పిల్లలు పెద్దలు సరదాగా ఎప్పుడు కాలుద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మా పిల్లలకి చాలా భయం సౌండ్స్ అంటే. తర్వాత మా అపార్ట్మెంట్లో కూడా ఫుల్ సౌండ్స్ అండి. చాలా భయం, నాకే భయం అసలు. తర్వాత ఇలా దీపం పెట్టుకొని దేవుడి దగ్గర పిల్లల చేత దివిటీలు కొట్టించాను. సంధ్యా సమయంలో గొగ్గు కర్రలకు గుడ్డపీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుట్టుక్కు దెబ్బ అని పాడతారు. ఈ గోగు కర్రలు అంటించిన తర్వాత వాటితో పిల్లలకి చక్కగా దిష్టి తీసి ఆ గోగు కర్రలు ఎవ్వరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తినిపిస్తారు పిల్లలకి. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని మా నమ్మకం. పెద్దలు అలవర్చారండి ఇలాంటి నమ్మకాలు. నేను మా అబ్బాయికి అలాగే మా కోడలు తన ఇద్దరు పిల్లల చేత ఇలా కొట్టించి దివిటి, ఆ దివిటి కర్రలతో నేను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ దిష్టి తీసిన తర్వాత ఏడాది దిష్టి పోవడానికి శుభ్రంగా నేను లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నాను. తర్వాత దీపాలు పెట్టడానికని దీపాలైతే రెడీ చేసుకున్నాను. పూజ అయిన తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రమే తప్పనిసరిగా మట్టి ప్రమిదలతో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగిస్తారు. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ కూడా చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. రకరకాల రంగవల్లులు వేసి చక్కగా పూజ చేసుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం అని చెప్తారు. నేను ఈరోజు చేసుకున్న తీపి పదార్థాలు గులాబ్ జామ్ చేశానండి. పిల్లలకి చాలా ఇష్టం. దివిటి కొట్టించిన తర్వాత పెడదాము అనే ఉద్దేశంతో. తర్వాత ఈరోజు పొద్దుట మార్నింగ్ వడలు వేసి కొబ్బరి చట్నీతో వాళ్ళకి టిఫిన్ పెట్టాను. తర్వాత సాయంత్రానికి అన్నట్టు ఆవడలు వేశాను. ఆవడలకి నేను ఆవ రుబ్బుతానండి. ఆవాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, ఇంగువ వేసి రుబ్బి పెరుగులో ఉప్పు కలుపుకున్న తర్వాత చక్కగా ఆ పెరుగులో ఈ ఆవ కలపాలి. తర్వాత ఈ గారెలు వేసిన తర్వాత వేడివేడి పాలల్లో ముంచి అప్పుడు పెరుగులో వేసుకోవాలి. అప్పుడు పెరుగు నీళ్ళగా ఉండదండి, కమ్మగా రుచితో చాలా బాగుంటుంది. సాయంత్రం దాకా ఉన్నా కూడా పెరుగు అయితే ఆవడలు పులుపు అవ్వవు. ఎందుకంటే పాలల్లో ఉంచాం కదా, మెత్తగా చక్కగా వస్తాయి. ఈరోజు సాయంత్రం మాకు ఆవడలు, గులాబ్ జాము, తర్వాత మా అబ్బాయి కాజు కత్తిరి అవి స్వీట్ తీసుకొచ్చాడు. పిండి వంటలన్నీ రెడీ చేసుకున్న తర్వాత మా మనవడికి ఇష్టమైన, మా వారికి ఇష్టమని ఆవత్తు పెట్టి పులిహార అయితే చేశానండి. ఇవన్నీ కూడా ఇంకా సాయంత్రం దాకా వస్తాయని చెప్పి నేనైతే మొత్తం అన్నీ ఒక్కసారి చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సాయంత్రం చక్కగా స్నానం చేసి గడప పూజ చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర అయితే నేను చక్కగా లక్ష్మీ పూజ అయితే చేసుకున్నాను వెండి పుష్పాలతో. రావణ సంహారం తర్వాత సీతారాముడు అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంగా దీపావళి జరుపుకోవడం, నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళి జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్య స్వరూపం, జ్ఞాన స్వరూపం. అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజలు అయితే చేస్తాం. వ్యాపారస్తులైతే కొత్త లెక్కలు రాసుకుంటారు. నాకు తోచిన విధంగా, నాకు అనుకూలంగా నా వంతు భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను భగవంతుడికి అన్నీ సమర్పించుకున్నాను. ప్రతి ఏడాది దీపావళికి ఒక వెండి కాయిన్ కొనుక్కోవడం అలవాటండి. అలాగే వెండి కాయిన్ మన దగ్గర ఆ దాచుకున్న డబ్బుతో చక్కగా ఆ పూజ అయితే చేసుకున్నాను. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని
ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ కాబట్టి హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్థులు కూడా ఆరోగ్యము, సంతోషాన్ని కోరుకుంటూ ఈ పండుగను, ఈ దీపావళిని ఆశ్వేజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది 2025 సంవత్సరంలో ఈరోజు మనకి దీపావళి అయితే జరుపుకుంటున్నాం. అక్టోబరు 20వ తారీఖు. రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారము భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు. నరకాసుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెలబోసుకున్నారు. వారి మొల ఆరకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుని చేశాడు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థము కదా. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగలుగా జరుపుకుంటారు. ఆశ్వేజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి పండుగలు కార్తీక శుద్ధ విద్య భగినీ హస్త భోజనంతో ముగుస్తుంది. ఆశ్వేజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అని, చతుర్దశిని నరక చతుర్దశి అని, తర్వాత రోజు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా మనందరం కూడా పండుగ జరుపుకుంటాం. వెండి, బంగారు ఆభరణాలే కాకుండా మన శక్తానుసారం మనకి తోచిన విధంగా ఇంటికి వస్తువు ఏదో ఒకటి మనం కొనుక్కోవడం ఆనవాయితీగా పెట్టుకోవాలి. ఇక్కడ సీన్ చూస్తే నేను మా వారు చాలా చిన్నపిల్లలం అయిపోయామండి. చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకున్నాం. అలాగే నా మనవలతో కూడా నేను సరదాగా గడిపాను. ఇంట్లో అందరికీ వైరల్ ఇన్ఫెక్షన్తో జలుబులు, దగ్గులు అన్నీ ఉన్నాయండి. అందువల్ల అసలు ఈక్కో దీపావళి కింద చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆనవాయితీని తప్పించకూడదు అన్నట్టు ఏదో సరదాగా పిల్లలతో ఈ విధంగా అయితే జరుపుకున్నాం. మీ అందరూ ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మా కొడుకు, కోడలు కొంచెం వీడియోలో కనిపించడానికి ఇష్టపడట్లేదు. మా పెద్ద మనవడు కూడా చూసారా, మొహానికి చక్కగా కట్టుకున్నాడు. అది మరొకసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇలాగా పువ్వులతో చక్కగా డెకరేట్ చేసి, కానీ గాలి విపరీతమైన గాలి అండి. ఆ గాలికి దీపాలు వెలగడం చాలా కష్టమైపోయింది. అందుకు చక్కగా గ్రిల్కి ఒక దుప్పటైతే వేసి ఎలాగో అలా మొత్తానికి దీపాలు వెలిగించే విధంగా చేసుకున్నాం. ఎందుకంటే రంగులు వేసాం ముందు, రంగులు గాలికి ఎగిరిపోవడం మొదలెట్టాయి. ఇంకందుకు పువ్వులతో చక్కగా అలంకరించుకొని చాలా సరదాగా దీపావళి పండుగనైతే చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉండాలని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ తొలతూగాలని కోరుకుంటున్నాను. నచ్చిందా వీడియో? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, స్కైప్ బటన్తో క్లిక్ చేయండి. మీ లైకు నాకు చాలా అవసరం. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.